ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अमुष्य दोर्भ्याम् अरिदुर्गलुण्ठने अमुष्यदोर्भ्यामरिदुर्गलुण्ठने अमुष्यदोर्भ्याम् अरिदुर्गलुण्ठने भ्रुवम् गृहीतार्गलदीर्घपीनता ध्रुवं गृहीतार्गलदीर्घपीनता ध्रुवं गृहीतार्गलदीर्घपीनता पुरश्रिया तत्र च गोपुरस्फुरत् पुरश्रिया तत्र च पुरस्फुरत् उरश्रिया तत्र च गोपुरस्फुरत् कवाटदुर्धर्ष तिरस्तिरः प्रसारिता कवाटदुर्धर्ष कवाट धाना घानादि दुर्धर्ष दुर्धर्ष हम्म, चिन्नगीतु कवाटदुर्धर्ष तिरः प्रसारिता हम्म, कवाटदुर्धर्ष तिरः प्रसारिता हम्म। अमुष्य दौर्भ्यं कः दोर्भ्याम् दोर्भ्याम् हम्म, दोर्भ्याम् अरि अरिदुः वा अरिदुर्गलुण्ठने 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 ध्रुवम् हम्म, अ, गृहीता 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 हम्म, अर्गलदीर्घपीनता हम्म, अ, उरश्रिया हम्म। तत्र च अ, गोपुरस्फुरत् ఒకటే పదం అక్కడి నుంచి గోపుర స్ఫురత్ गोपुरस्फुर కవాట దుర్ధర్ష దురః ప్రసారిత गोपुरस्फुरत्कवाटदुर्धर्षतिरः प्रसारिता ఉమ్. आ, గృహీతా ధ్రువం गृहीता లేకపోతే ధ్రువం గృహీత आ, आ, ध्रुवं गृहीता अस्तु కా గృహీత కాభ్యాం కేన వా గృహీత కయా వా आ, उषश्रिया उरश्रिया ఉమ్. गृहीता का गृहीता न न का इत्युक्ते उरश्रिया एव का కాదు 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 కయా आ, కయా నామ ఉరశ్రియ ओ अस्तु अस्तु उरश्रिया इत्युक्ते कया सो यव यव ओ अर्गलदीर्घपीनता सो ఉమ్. उरश्रिया अर्घल కాదు కాదు अर्गल దోర్భ్యాం అర్గల దీర్ఘపీనత ఉరశ్రియా గోపురస్ఫురత్ కవాట దీర్ఘ దుర్ధర్ష తిరః ప్రసారిత अस्तु उरश्रिया गोपुर 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 स्फुरत् कवाट दुर्धर्ष तिरः प्रसारिता ఉమ్. दौर् दौर्भ्यां ఉమ్. अर्गलदीर्घपीनता ఉమ్. गृहीता ఉమ్. కుత్ర దుర్గలుంఠ అరిదుర్గలుంఠనే अरिदुर्गलुण्ठने ఉమ్. ఆ, మొత్తం కలిపి ఎలా అవుతుందంటే అముష్య దౌర్భ్యాం అరిదుర్గలుంఠనే అర్గల దీర్ఘపీనత తత్ర చ ఉరశ్రియా గోపురస్ఫురత్ కవాట దుర్ధర్షధర ప్రసారిత చ గృహీతా ధ్రువం అథవా ధ్రువం గృహీతా ఆసీత్ ఉమ్. ఉమ్. अमुष्य दौर्
दोर्भ्याम् अमुष्य वा अमुष्य अमुष्य दोर्भ्याम्? दोर्भ्याम् अस्य दोर्भ्याम्। ओ अस्तु। अमुष्य दोर्भ्याम् आ, आ, अरिदुर्गलुण्ठने अर्गलदीर्घपीनता उर, उरश्रिया गोपुरस् तत्र च उरश्रिया। तत्र च उरश्रिया कवाटदुर्धर्षतिरः प्रसारिता च आ, गृहीता ध्रुवम्। च गृहीता ध्रुवम्। అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన బైసెప్స్ అండ్ చెస్ట్ గురించి చెప్పాలి. ఉమ్, ఆ, బైసెప్స్ అనాలో షోల్డర్స్ బైసెప్స్ వేసుకో మొత్తం ఆ ఉమ్, పార్ట్. తర్వాత చెస్ట్. సో షోల్డర్స్ బైసెప్స్ ని నువ్వు ఎలా దానిని హౌ విల్ యూ మెజర్ ఇట్, ఎలా చేస్తావు అంటే మామూలుగా అవి ఉమ్. బలవంతుడు అని చెప్పడానికి హౌ డు యూ అంటే దాన్ని ఎలా మనం గేజ్ చేస్తాం, ఎంత ఎత్తగలడు? ఎంత ఉమ్, ఎత్తగలడు అంటే బై జస్ట్ లుక్స్ ఎలా మనం దాన్ని అంటే ఆ బైసెప్ యొక్క సర్కంఫరెన్స్ చూస్తే సర్కంఫరెన్స్ ఉంటుంది అనేది. అది సో ఆ బండదైతే యా. సో ఆ, అంటే బైసెప్స్ అండ్ షోల్డర్ ఎంత లావుగా ఉన్నాయి, అవును. సర్కంఫరెన్స్ అక్కడ. కమింగ్ టు చెస్ట్, ఆ, అంటే దానికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకమైన షేప్ ఉంటుంది. అదొకటి. నార్మల్ గా చెస్ట్ బాగుంది అనడానికి అభిప్రాయం ఏంటి అని అంటే వైశాల్యం, విడ్త్. అవును. ఉమ్, హౌ విడ్త్ ఎంత ఉంది కదా. ఉమ్, సో ఒకటి లావుగా ఉండటం బైసెప్స్ అండ్ దీని దగ్గర వచ్చేసరికి షోల్డర్స్ దగ్గర. చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎంత విశాలంగా ఉంది. ఉమ్, ఇట్స్ నాట్ ఓన్లీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ మసిల్ యూ హ్యావ్ ఆన్ యువర్ చెస్ట్. అవును. ఇట్స్ మోర్ అబౌట్ ది విడ్త్ ఆఫ్ ది చెస్ట్. ఓకే. సో ఇప్పుడు అది విషయం ఇక్కడ ఇక్కడ చెప్తోంది అది. కానీ ఇప్పుడు వీటిని దేంతో పోల్చుతున్నారు అని అంటే అస్య దౌర్భ్యాం అంటే ఈ నలుడి యొక్క దౌర్భ్యాం నామ భుజాభ్యాం. భుజములు ఉమ్, అంటే బాహువులు భుజం. యూ కెన్ టేక్ షోల్డర్స్ అండ్ బైసెప్స్ బోత్. సో ఇట్ సీమ్స్ దట్ ఆ భుజాభ్యాం అరి దుర్గలుంఠనే. అరి నామ శత్రు, శత్రోహ దుర్గాణి, దుర్గాణి దుర్గం నామ ఫోర్ట్. ఉమ్, తస్య లుంఠనం, లుంఠనం అంటే మామూలుగా పీకి వేయటం. ఉమ్, సో వీటిని పీకి వేయటం అంటే ఎసెన్షియల్లీ బై ఇన్ ద డిస్ట్రాయింగ్ ఆర్ క్యాప్టివ్ అంటే క్యాప్చరింగ్. అంటే శత్రురాజుల యొక్క దుర్గములని జయించేటటువంటి క్రమంలో, జయించటం అనే దీనిలో అనే సందర్భంలో ఆయన జయించడం అంటే ఏంటి, లుంఠనం అంటే ఇప్పుడు ఇట్ ఈస్ మోర్ లైక్ క్యాప్చరింగ్. క్యాప్చరింగ్ అంటే ఏంటి, నువ్వు తీసుకోవటం. ఇట్స్ మోర్ లైక్ అ ప్లండర్. ఉమ్, అంటే ఏంటి, యు గో, యూ యూ టేక్ కేర్ అంటే యూ టేక్ ఓవర్ ది ఫోర్ట్రెస్ అండ్ అక్కడ లోపల ఏమేమి వెళ్తుంటే అదంతా కూడా నువ్వు తీసేసుకుంటావు. సో ఇప్పుడు ఆ అరిదుర్గములలో ఉన్నటువంటి వెల్త్ ఏమిటి అని అంటే ఒకటి ఆ, అర్గ అర్గల దీర్ఘపీనత అనేది ఈయన ఈయన తిరస్కరించట. తిరస్కరించడం కాదు, ఈయన స్వాయత్తీకరించినాడు. ఉమ్, అర్గలము అనంటే ఆ, ఆ, ఈ పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి ఫోర్ట్రస్లకి. దానిలో ఆ, ఏంటది ఆ, అర్గలము అని అంటే ఈ ఆ, గడియ. ఉమ్, ఉమ్, గడియ, గడియం. అర్గలం అంటే ఆ గడియ. ఉమ్, అంటే ఏంటి, రక్షించేది. ఆ ఆ ఆ అవును. ఆ సో అది చాలా లావుగా ఉంటుంది. ఆ ఓకే. అది అదొక ఇద్దరు ముగ్గురు ఎత్తి పక్కన ఎత్తి పెట్టాలి. వేయటమో లేకపోతే కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క మెకానిజం ఉంటుంది. ఎసెన్షియల్లీ ఆ, ఆ మొత్తం ద్వారాన్ని శత్రువులు ఎవరు కూడా
అంటే తోసుకొని రాకుండా ఉండడం నుంచి ఆపేటటువంటిది అర్గలం. ఉమ్, దాన్ని అర్గలము అని అంటారు. ఆ, సో ఆ అర్గలం ఎలా ఉండాలి మామూలుగా? అదో రాడ్ లాగా ఉంటుంది. మన గడియలు ఎట్లా ఉంటాయి మనకు మామూలుగా పెద్ద రాడ్ లాగా ఉంటుంది. సో అది లావుగా అవును, ఉంటుంది. అవును. సో ఆ లావుగాను ఉంటుంది. అంటే ఇక్కడ చెప్తోంది ఇట్స్ మోర్ అబౌట్ ది గేజ్ దట్ ఇట్ హ్యాస్. అంత లావుగా ఉంది. దీర్ఘ పీనత్వం అంటే ఏంటి? ఆ ఆ, ఆ, దీర్ఘము పీనము. దీర్ఘము అంటే లెంత్, పీనత్వం అంటే లావుగా ఉండటం. ఉమ్, అంటే ఈయన భుజములు అంత వెడల్పుగాను లావుగాను ఉన్నాయి. ఈ వెడల్పుగా ఉండటం లావుగా ఉండటం అనేటటువంటి దాన్ని ఆ నలుడు ఆ ఆ అర్గలాన్ని నుంచి తీసుకున్నట్ట. ఉమ్. అర్థమైందా ఇప్పుడు? కస్మిన్ సమయే దుర్గలుంఠనే. దుర్గలుంఠనే, అరిదుర్గలుంఠనే. మామూలుగా అరిదుర్గలుంఠనం జరిగేటప్పుడు ఏం తీసుకుంటారు? అక్కడ ఉన్నటువంటి సంపద, అవును. అక్కడ ఉన్నటువంటి అమ్యునేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెల్త్ కావచ్చు. ఈయన ఉమ్, తీసుకున్నటువంటి వెల్త్ ఏమిటిట అని అంటే ఆ అర్గల దీర్ఘపీనత. ఉమ్, అంటే దానికి అభిప్రాయం ఏంటి? ఈయన భుజములు అంత దీర్ఘములుగా, ఆ, అంటే పీనములుగా, అంటే అంత లావుగా, అంత బలిష్టంగా ఉన్నాయి అని ఇక్కడ చెప్పదలుచుకున్నారు. ఉమ్, అలాగే ఈ ఉరశ్రీ ఆచ, సరే ఇదేమో దౌర్భ్యం. ఒకటేమో భుజముల చేత ఈయన తీసుకున్నాడు ఇవి. మరి ఉరశ్రియ, ఉరస్సు అంటే ఏంటి? చెస్ట్. ఉమ్. ఆ ఉరస్సు చేత ఏం తీసుకున్నట్ట అని అంటే గోపుర స్ఫురత్ కవాట దీర్ఘతిర ప్రసారిత. గోపురముల ఎందు, గోపురములు అంటే పురద్వారము. ఉమ్. గోపురము అంటే ఇప్పుడు ఆ ఎంట్రన్స్ గేట్. ఆ ఎంట్రన్స్ గేట్ లో అంటే గోపురే స్ఫురత్ అంటే ప్రకాశమానం, అంటే రాజతాం. ఉమ్. కవాట దీర్ఘర్ష ఆ, దుర్ధర్ష, కవాట దుర్ధర్ష తిరఃప్రసారిత. కవాటములు అని అంటే ఏమిటి అని అంటే తలుపులు. వాటిటి ఆమ్, దుర్ధర్ష తిరఃప్రసారిత్వం. దుర్ధర్ష తిరఃప్రసారిత్వం అంటే దుర్ధర్షములవి అంటే ఏంటి? అవి చాలా గట్టిగా ఉన్నాయి. తిరఃప్రసారిత్వం అంటే వెడల్పు బాగా ఉన్నాయి. అంతే కదా? ఉమ్. మనకి చిన్న చిన్న ఎంట్రన్స్ గేట్లు ఉండవు కదా. అవును, అవును. కోటకి చాలా పెద్ద ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గేట్ ఎంతైతే తిరఃప్రసారముగా ఉన్నదో, తిరఃప్రసారం అంటే ఏంటి? వెడల్పు. ఉమ్, ఆ వెడల్పుగా ఉండటం అనే దాన్ని దుర్ధర్షత్వం. దుర్ధర్షము అని అంటే ఏంటి? గట్టిగా ఉండడం. ఈ రెండు ఉమ్. గుణాల్ని ఆయన ఆ గోపుర కవాట ద్వారముల నుంచి ఆయన తీసుకున్నట్ట. కవాటముల ఆ, నుంచి. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? ఆయన వక్షస్థలము గోపుర కవాటముల ఎంత విశాలంగా, అర్గళములు అంత దీర్ఘముగా పీనముగా ఆ, ఆయన బాహువులు ఉన్నాయిట. ఉమ్, కానీ అది మామూలుగా చెప్పకుండా ఆయన ఇక్కడ చమత్కారం ఏంటి అని అంటే ఈ రెండు గుణాలని ఆయన ఈ అర్గళాల నుంచి, గోపుర ద్వారాల నుంచి ఆయన తీసుకున్నాడు. ఆయన లుంఠనం చేశాడు. అంటే హీ ప్లండర్డ్ దీస్ వర్చ్యూస్ ఫ్రమ్ దీస్ ఎలిమెంట్స్ అన్నట్టుగా. ఉమ్. అర్థమైందా? అర్థమైంది. ఒక్కటేంటంటే ఇక్కడ నలేనా అని మనకి ప్రత్యేకంగా వాళ్ళు చెప్పక్కర్లేదు. నలుడి చేత అని కాదు ఇక్కడ. ఇక్కడ కర్త బాహువులు, ఉరస్సులు. ఓహో. దౌర్భ్యాం గృహీత, దౌర్భ్య అవి ఉరశ్రియా రెండు గృహీత. తృతీయాలు. అంటే ఇక్కడ కర్మని ఆ, ప్రయోగం చేసి అక్కడ కర్త ఏమిటి అని అంటే ఆ, బాహువులే కర్త, వక్షస్థలమే ఉమ్, కర్త. వక్షస్థలము చేత తీసుకునబడినది, లుంఠించబడినది ఏంటది అని అంటే ఈ గుణాలు. అర్థమైంది. అవి రెండు తృతీయాలు అన్నారు. ఓకే. నేను దౌర్భ్యం అంటే నేను ఎందుకు చతుర్థి అనుకున్నా. సరే. ఉమ్. ఆమ్, అరిదుర్గలుంఠనే. అరేహ దుర్గం. ఉమ్. అరిదుర్గం. అరిదుర్గస్య లుంఠనం. అరిదుర్గలుంఠనం. ఉమ్. ఆ,
अरि तस्मिन् अरिदुर्गलुण्ठने ఉమ్. अर् अर्गलदीर्घपीनता ఆ, అర్గలం అంటే దీర్ఘం ఇదే మన గడియ. గడియ. దీర్ఘంచ పీనంచ దీర్ఘపీనే. దీర్ఘంచ పీనంచ దీర్ఘపీనే దీర్ఘపీనయోः తస్య భావः దీర్ఘపీనత. అంతే. దీర్ఘపీనోః భావः దీర్ఘపీనత తస్య అర్గల అర్గలస్య ఉమ్. దీర్ఘపీనత అర్గల పీనత. ఉమ్. ఉరశ్రియ అనే దానికి వస్తుందా? ఉరసః శ్రీః ఉరశ్రీః తయా ఉరశ్రియ. ఉరసః శ్రీః ఉరశ్రీః. ప్రత్యేకంగా ఉరశ్రీః అని ఎందుకని పెట్టాల్సి వచ్చింది? అంటే ఉరహ అనే ఒట్టిగా. అంటే ఆ, అదే సంపద కదా, అంటే ఎవ్రీథింగ్ ఉమ్, ఈస్ కన్సిడర్డ్ టు బి వెల్త్. అర్థం. అంతే. ఆ, గోపుర గోపుర స్ఫురత్. ఆ, కవాట దుర్ధర్ష తిరః ప్రసారిత. దుర్ధర్షంచ తాని చ తాని తిరః ప్రసారీణి చ దుర్ధర్ష తురః ప్రసారీణి. తయోర్భావः తేషాం భావः దుర్ధర్ష తిరః ప్రసారిత్వం సరిత. అథవా తిరః ప్రసారిత. కవాటస్య దుర్ధర్ష తిరః ప్రసారిత కవాట దుర్ధర్ష తిరః ప్రసారిత. గోపురేషు స్ఫురంతి కవాట దుర్ధర్ష ప్రసారిత. గోపుర స్ఫురత్ కవాట దుర్ధర్ష తిరః ప్రసారిత. ఓకే. దుర్ధర్ష్ ఆ, దుర్ధర్షంచ ఉమ్. తిరః తిరః ప్రసారం. దుర్ధర్షాణి చ తాని తిరః ప్రసారీణి చ. దుర్ధర్షాని చ తాని తిరః ప్రసారాణి ఆ, ప్రసారీణి. ఉమ్. ప్రసారీని. ఆ, దుర్ధర్ష ఆ, దుర్ధర్ష తిరః ప్రసారీణి. దుర్ధర్ష ప్రసారీని. తేషాం ఆ, భావः. తేషాం భావः దుర్ధర్ష ప్రసారిత ఉమ్. नो चेत् प्रसारित्वं ఉమ్. ఆ, కవాటస్య దుర్ధర్షతిరః ప్రసారిత. ఆమ్, గోపురే గోపురేషు స్ఫురంతి. గోపురేషు స్ఫుర గోపురేషు స్ఫురంతి కవాటదుర్ధర్షతిరః ప్రసారిత. ఉమ్. గోపురస్ఫురత్ కవాటదుర్ధర్ష ఆ, ఆ, తిరః ప్రసారిత. దుర్ధర్షతిరః ప్రసారిత. ఆ, అంత. ఉమ్. ఒకసారి శ్లోకం చెప్పు. అముష్యదోర్భ్యం అరిదుర్గలుంఠనే దౌర్భ్యాం. దుర్గలుంఠనే ధ్రువం గృహీతార్గల ధ్రువం గృహీతార్గలదీర్ఘపీనత పురశ్రియా తత్ర చ గోపుర పూర్తిగా చదవాలి కదా. గోపుర స్ఫురత్. ఉరశ్రియా అక్కడ అక్కడ చిన్న ఇది చేసుకోవచ్చు. గోపుర స్ఫురత్. ఆ, ఉరశ్రియా తత్ర చ గోపుర స్ఫురత్ కవాట దుర్ధర్షతిరః ప్రసారిత.